హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సోలో లెవెలింగ్ సీజన్ 2 ఎపిసోడ్ 1ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. లాస్ట్లో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోకి లైక్ చేయండి. ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో జినో పడుకొని ఉంటాడు. అప్పుడు జిన్హా కాల్ చేసి తన స్కూల్లో పీటీఎం ఉందని గుర్తు చేస్తుంది. అది ఉన్న జినో తొందరగా రెడీ అయి జిన్నా స్కూల్కి వెళ్తాడు. అక్కడ జిను లుక్స్ ని చూసి తన సిస్టర్ జిన్హా ఇంకా అక్కడ ఉన్న అమ్మాయిలందరూ షాక్ అవుతారు. దాని తర్వాత జిను టీచర్ ని కలుస్తాడు. ఆ టీచర్ జిన్హా గురించి అంత పాజిటివ్ గా ఫీడ్బ్యాక్ ఇస్తుంది. తన స్టడీస్ లో కూడా అన్ని మంచి గ్రేడ్స్ వచ్చాయి. అంతేకాకుండా స్టూడెంట్స్ అందరికి తను ఒక రోల్ మోడల్ లాంటిది అని పొగుడుతుంది. అలా అంతా బాగుందనుకున్న సమయంలో తన టీచర్ జిన్హాలో శక్తులు మేల్కుంటే తనని హంటర్లా మారడానికి ఒప్పుకుంటారా అని అడుగుతుంది. అప్పుడు జిను నో అని అంటాడు. ఈ కన్వర్సేషన్ ఇలా ఎండ్ అవుతుంది. ఇక నెక్స్ట్ సీన్లో జిను ఒక ఈ లెవెల్ హంటర్ని కలవడానికి స్కూల్ బయట వెయిట్ చేస్తాడు. అప్పుడు ఆ అమ్మాయి వస్తుంది. తన పేరే హాన్. తనంటుంది, మీరు జిన్నా వాళ్ళ అన్నయ్య కదా, మీకు టీచర్ ఏం చెప్పి పంపిందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం స్కూల్కి వెళ్ళాలని లేదు, నేను ఒక హంటర్ అవుదామని అనుకుంటున్నా అని అంటుంది. అది విని జిను ఈ లెవెల్ ర్యాంక్ హంటర్ ప్రాబ్లమ్స్ని చెప్పి కన్విన్స్ చేద్దామని అనుకుంటాడు. కానీ తను ఇవన్నీ పట్టించుకోదు. అప్పుడు జిను నిన్నొక బెస్ట్ హంటర్లా చేస్తాను అని చెప్పి తనతో రమ్మంటాడు. నెక్స్ట్ సీన్లో అమెరికన్ ఎస్ లెవెల్ హంటర్ డాంగ్ సు హాంగ్ ఎంటర్ అవుతాడు. జిన్హో తన అన్నయ్యను చంపినందుకు రివెంజ్ తీసుకుందామని వస్తాడు. జిన్చుల్కి అది ముందే తెలిసి ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ డాంగ్ సు హాంగ్ తన ఆరోని చూపిస్తూ నన్ను ఆపడానికి ప్రయత్నించే తెలివి తక్కువ వాడివా అని అంటాడు. నెక్స్ట్ సీన్లో సి ర్యాంక్ గేట్ ని చూపిస్తాడు. ఈ గేట్ వైట్ టైగర్ గిల్డ్ వాళ్ళది. ఈ డంజన్ రైడ్ చేయడానికి ఒక ఏ ర్యాంక్ హంటర్, 5 బి ర్యాంక్ హంటర్స్ అండ్ జిను అండ్ ఇంకా హాన్ వస్తారు. వీళ్ళ స్ట్రైక్ టీమ్ కి ఏ ర్యాంక్ హంటర్ అయిన కింగ్ చుల్ లీడర్ లా ఉంటాడు. జిను వైట్ టైగర్ గిల్డ్ మేనేజర్ తో మాట్లాడి అడిషనల్ గా జాయిన్ అవుతారు. ఎందుకంటే రియల్ డంజన్ రైడ్ లో ఎలా ఉంటుందో హాన్ కి చూపించి తన మనసు మార్పించాలి అని అనుకుంటాడు. ఇక అందరూ డంజన్ లోకి ఎంటర్ అవుతారు. ఎంటర్ అవ్వగానే జిను ఒక స్ట్రేంజ్ ఫీలింగ్స్ ని సెన్స్ చేస్తాడు. అప్పుడే వైట్ గా ఉన్న గేట్ రెడ్ గా మారుతుంది. అలా మారగానే జిను బయట ఉన్న మేనేజర్ తో ప్రైమరీ స్ట్రైక్ టీమ్ ని వెంటనే కాంటాక్ట్ అవ్వమని చెప్తాడు. వెంటనే హ్యూ తన గిల్డ్ మాస్టర్ అయిన బెడ్ వాన్ కి కాల్ చేసి జరిగింది చెప్తాడు. గేట్ బయట ఇలా ఉంటే లోపల మాత్రం మొత్తం మంచుగా ఉంది. గేట్ కూడా క్లోజ్ అవుతుంది. అప్పుడు అసలు ఈ రెడ్ గేట్ అంటే ఏంటి అని హాన్ అడుగుతుంది. జిను చెప్తాడు, ఇదంతా ఒక డిఫరెంట్ వరల్డ్, ఇందులో మ్యాజిక్ బీస్ట్లు చాలా పవర్ఫుల్గా ఉంటాయి, ఇందులో నుంచి బయటపడాలంటే డంజన్ బాస్ ని చంపాలి అని అంటాడు. అప్పుడే ఒక యారో హాన్ వైపు వేగంగా వస్తుంది. దాన్ని జిను సెన్స్ చేసి ఆ యారోని ఆపుతాడు. కానీ వాళ్ళతో పాటు వచ్చిన మరో హంటర్కి మరో సైడ్ నుంచి వచ్చిన యారో తగిలి చనిపోతాడు. ఇదంతా చేసింది దూరంగా ఉన్న వైట్ మాన్స్టర్స్ వాళ్ళే ఐస్ లేయర్స్. అందులో ఒక ఐస్ లేయర్ జినుని చూసి చంపేస్తాను అని సైగ చేస్తాడు. దాని తర్వాత హంటర్ టీమ్ 2 గ్రూప్స్గా డివైడ్ అయిపోతారు. అందులో ఒక గ్రూప్ లీడర్ కిమ్ ఉండి చాలా కాన్ఫిడెన్స్గా నాతో వచ్చిన వాళ్ళు ప్రాణాలతో బయటపడతారు అని అంటాడు. అది విని స్ట్రాంగ్ హంటర్స్ అందరూ కిమ్తో వెళ్ళాలని డిసైడ్ అవుతారు. అందులో ఒక బి ర్యాంక్ హంటర్ అమ్మాయి జినుని చూసి ఇతను ఖచ్చితంగా ఈ ర్యాంక్ హంటర్ అయితే కాదు, తను ఖచ్చితంగా ఒక ఏ ర్యాంక్ అయినా ఉండాలి లేదా అంతకన్నా ఎక్కువ అయినా ఉండాలి అని జినుతో వెళ్దామని డిసైడ్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో 2 గ్రూప్స్ 2 వైపులా వెళ్తారు. ఒకవైపు వెళ్ళిన గ్రూప్కి ఐస్ బియర్ ఎదురవుతాయి. వాటిని ఈజీగా చంపేస్తారు. మరోవైపు జిన్వో గ్రూప్ ఉన్న ప్లేస్లో అన్ని క్లామాక్స్ ఉంటాయి. వాటిని చూసి బి ర్యాంక్ అమ్మాయి, ఈ ప్లేస్లో ఐస్ బియర్స్ ఉంటాయి, మనం ఇక్కడ నుండి వెళ్ళిపోవడం మంచిది అని అంటుంది. అప్పుడే జిను అందుకే మనం ఇంకా ముందుకు వెళ్ళాలి అని అంటాడు. దాన్ని విన్న వాళ్ళకు జిను ఏం చెప్తున్నాడో అర్థం కాదు. ఇలా జిను ఎందుకు అన్నాడంటే ఇంకా ఐస్ బియర్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడకు మిగతా క్రియేచర్స్ అంటే ఐస్ లేయర్స్ రావు అని అర్థం. అలా ముందుకు వెళ్తుంటే అక్కడ చలి బాగా పెరుగుతుంది. అప్పుడే జిను ఇన్వెంటరీలో ఉన్న స్వెటర్స్ని తీసి అందరికీ ఇస్తాడు. ఇవన్నీ చేస్తున్న జినుని చూసి అందరూ షాక్ అయ్యి అసలు నువ్వు ఎవరు అని అడుగుతారు. అప్పుడే జిను తనని ఎలాంటి ప్రశ్నలు అడగొద్దు అని చెప్తాడు. అప్పుడే వాళ్ళ దగ్గరికి ఐస్ బియర్స్ వస్తాయి. లోపల ఇలా జరుగుతుంటే బయట బెక్ గేట్ని పరిశీలిస్తూ మన వాళ్ళు లక్ అయితే ఏ ర్యాంక్ హంటర్స్ ఇంకా కొంతమంది బి ర్యాంక్ హంటర్స్ మాత్రమే బయటికి రావచ్చు, అంతా హంటర్ కిమ్ పైన డిపెండ్ అయి ఉంది అని అంటాడు. అప్పుడే
అందులో ఒక బయట వ్యక్తి కూడా ఉన్నాడు అని హియోన్ అంటాడు. అతని పేరు సంగ్ జిన్హు అని అంటాడు. అప్పుడు బెక్ అతను ఏ ర్యాంక్ అని అడుగుతాడు. హియోన్ ఈ ర్యాంక్ హంటర్ అని అంటాడు. అప్పుడే డాంగ్స్ వస్తాడు. బెక్ ఉండి ఒక అమెరికన్ ఎస్ ర్యాంక్ హంటర్ కి ఇక్కడ ఏం పని అని అంటాడు. డాంగ్స్ బెక్ అడిగిన క్వశ్చన్ కి సమాధానం ఇవ్వకుండా వైట్ టైగర్ గిల్డ్ లో ఈ ర్యాంక్ హంటర్ కి ఏం పని అని అడుగుతాడు. అప్పుడు బెక్ ఉండి ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని అంటాడు. అప్పుడు డాంగ్స్ సంగ్ జిను అని అంటాడు. నేను వాడి అంతు చూద్దామని ఇక్కడికి వచ్చాను, కానీ వాడు చాలా లక్కీ, లోపల ఇరుక్కుపోయాడు అని అంటాడు. ఇక బయట ఇలా ఉంటే లోపల మన సంగ్ జిన్ను అన్ని వైట్ బియర్స్ ని చంపి వాటి మాంసంని తింటూ ఉంటారు. ఆ తర్వాత బియర్స్ ని ఎతుక్కుంటూ ముందుకు వెళ్తారు. అప్పుడు బియర్స్ అన్ని గుంపుగా రావడంతో జిను తన షాడో ఆర్మీని రెడీ చేసుకుంటాడు. అందులో వైట్ బియర్ కింగ్ కూడా వస్తుంది. దాన్ని ఐగ్రెస్ సహాయంతో అంతం చేస్తాడు. ఐగ్రెస్ నరకడం చూసి జిను షాక్ అవుతాడు. తను ఒకవేళ తన స్వాడ్తో ఫైట్ చేస్తుంటే నేను చనిపోయేవాడిని అని జిను అనుకుంటాడు. ఇక నెక్స్ట్ సీన్లో కిమ్ని చూపిస్తారు. వాడి పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. కిమ్తో ఉన్న హంటర్స్ అందరూ చనిపోవడంతో వాడు అక్కడి నుంచి పారిపోతాడు. ఇక ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ కూడా కావాలంటే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.